శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదల భారీ వర్షాల వల్ల నంద్యాలకు వరద ముప్పు ఏర్పడింది. కుందు నది మద్దలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాంతాలను సందర్శించి స్థానికులతో అధికారులు మాట్లాడారు. మంత్రి ఫరూక్ కుందు మద్దలేరు ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా ప్రాణ నష్టం జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయం నుండి విడుదల చేసిన నీరు వెలుగోడు రిజర్వాయర్ ద్వారా కుందు నదికి భారీగా చేరింది. దీంతో కుందు మద్దలేరు నీటి ప్రభావం పెరిగింది. రాత్రంతా నీటి ప్రవాహం నిలకడగా ఉన్న ఉదయం నుండి అంతకంతకు పెరుగుతోంది. ఆంజనేయ స్వామి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మద్దలేరు ఉధృతంగా ప్రవహించడంతో జంబుల పరమేశ్వరి సాయిబాబా ఆలయాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాంతంలో నీరు వంతెన పైనుండి ప్రవహిస్తోంది. భీమవరం రాస్తాలో కూడా మద్దలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం గంటకు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తారు పోలీసు, రెవెన్యూ అధికారులు. అరుంధతి నగర్, బహితీపేట ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేశారు. ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. కుందూరు, మద్దిలేరు ప్రాంతాలను సందర్శించారు. మంత్రి ఫరూక్ నీటి ప్రవాహం పెరుగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారులు 24 గంటలు ప్రాంతంలో ఉంటూ స్థానికులను రక్షించే ప్రాంతాలకు సురక్షితంగా తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం సంభవిస్తే అధికారులపై ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు మంత్రి ఫరూక్.